కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు మొత్తం కాళేశ్వరం పోయింది అనేటువంటి ఒక దుష్ప్రచారానికి ఏదో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దుష్ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. గతంలో ఇటువంటి సంఘటన ఏది జరగనే లేదు ఈ రాష్ట్రంలో అని, ఈ దేశంలోనే ఇది జరిగిందని ఒక చెప్పేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా కూడా మేము చేసే అప్పీల్ ఏంటంటే దయచేసి పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టండి, నిపుణుల సహాయం తీసుకోండి. ఇంకోటి ఏ ఎంక్వైరీ అయినా వేయండి, తప్పు చేసిన వారి మీద చర్య తీసుకోండి. అది నేను శాసనసభలోనే డిమాండ్ చేసిన, దానికి మేమేం భయపడేది లేదు. తప్పు చేయనప్పుడు మాకు ఎటువంటి భయం లేదు, ఎందుకంటే మేము తప్పు చేయలేదు. ఏదైనా టెక్నికల్గా సాంకేతికంగా సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు దాదాపు 2 నెలలు దాటి 3 నెలలకు వచ్చింది, ఇంకా మీరు కోడిగుడ్డు మీద ఈకలు బిక్కుంటా బురద చల్లుకుంటూనే ఉంటారా? ఇది వర్కింగ్ సీజన్ కదా. ఈ టెక్నికల్గా ప్రాబ్లం ఏందో తెలుసుకోండి, సమస్యలు తెలుసుకోండి, పరిష్కారం కనుక్కోనండి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేయండి, దోషులను కఠినంగా శిక్షించండి. దానికి మేము వద్దనట్లేదు. కానీ మీరు ఎంతసేపు ఏం చేయాలో ముందుకు పోకుండా అదేదో సినిమా చూపించినట్టుగా చూపించండి. మరి మొత్తం చూపించింది రాండి, మల్లన్న సాగర్ చూపింది, కొండపోచమ్మ చూపింది, రంగనాయక సాగర్ చూపింది, హల్దీ వాగు చూడండి, కుడవెల్లి వాగు చూడండి, నిండిన చెరువులు చూడండి. అవన్నీ ఎందుకు చూపించరు? మలకపేట ఎందుకు చూపించరు? అంటే మీరు కేవలం ఒక భూతద్దంలో పెట్టి మా మీద బురద జల్లే ప్రయత్నంలో మీరు ఉన్నారు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. సో ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలుసు. మీరు అనవసరంగా మా మీద బురద జల్లడం మాని పరిపాలన మీద దృష్టి పెట్టండి. గతంలో రాష్ట్రంలో 94 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. మ్యాజిక్ చేస్తానో మంత్రం వేస్తానో పంట పండుతుందా? 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఎందుకు పండుతుంది? వాళ్ళకి ఏమైందంటే మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కనుక దాని మీద బురద జల్లాలి, ఏదో ఒక రకంగా మాకు ఒక చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో అనుమానాలు కలిగించేటువంటి ఒక దుష్ప్రచారానికి వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. బట్ నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇప్పుడు రేపు నీళ్ళు రాలేదనుకో, ఇప్పుడేమో ఆల్రెడీ మేము రిజర్వాయర్లు నింపి పెట్టినాం కనుక నీళ్ళు ఇప్పుడు యాసంగికి పోతున్నాయి, ఇబ్బంది లేదు. రేపు వచ్చే వానకాలం వచ్చే యాసంగి నీళ్లు రాలేదనుకో, కేసీఆర్ ఉండగా నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఎందుకు వస్తలేవు అని ప్రజలు ఆలోచించారా? ఎస్, ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు, వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే, దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తాను. నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయనకు చేత కాదు హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. See, then I have to see the report. That's why I am telling you, whatever the action you want to take, you take. Whoever is responsible, you take the action. But రైతుల్ని ఇబ్బంది పెట్టకు, రైతులకు నష్టం కానీయకు, పునరుద్ధరణ చర్యలు చేయండి అంటున్నాం. యు ఆర్ ఎట్ లిబర్టీ టు టేక్ యాక్షన్. ఎవరు ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని మనం కాదు నిర్ణయించాల్సింది, రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల నిర్ణయం శిరోధార్యం. ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, మేము కోఆపరేట్ చేస్తామని చెప్పినాం కదా. నిన్న నల్లగొండ సభలో కూడా కేసీఆర్ చెప్పారు, 5 ఏళ్ళు మీరే ఉండండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని నల్లగొండ సభలో చెప్పినారు కదా కేసీఆర్ గారు. మీరు బాగా చేస్తే ప్రజలు మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు, బాగా చేయకపోతే బండకేసి కొడతారు మిమ్మల్ని. అంతిమంగా పబ్లిక్ హ్యాస్ టు డిసైడ్.